జహీర్ ఇప్పుడు ఈ కన్సీల్ ఇలా చేసుకున్నాం కదా. ఉమ్. సో బాత్రూమ్ లో నుంచి ఎందుకు ఇవ్వలేదు? బాత్రూమ్ నుంచి ఏంటనే మనకి లోపల వాటర్ పైప్స్ వచ్చాయి మనకి. ఉమ్, వాటర్ పైప్స్ బీమ్ కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు బీమ్ అంటే కట్ చేయడానికి అవ్వదు అక్కడ. చూసారు కదా ఎక్స్ట్రా బీమ్ ఈ లెవెల్లో ఉంది, ఎక్స్ట్రా గోడకి ఎక్స్ట్రా ఎంబోజ్ బయటకు ఉంది. వచ్చి. అందుకే మనం ఏంటంటే ఫ్రంట్ నుంచి ఇచ్చాం. ఉమ్, ఫ్రంట్ నుంచి ఎలాగన్నా వెళ్ళిపోద్ది బ్యాక్ సైడ్ కి. ఆ, వాటర్ పైప్ కూడా మనకి డౌన్ అంటే కాపర్ పైప్ కి డౌనే ఉంటది వాటర్ వెళ్ళడానికి. ఫ్యూచర్ లో ఇప్పుడు వాటర్ స్లోప్ ఇచ్చారు ఇది. ఇచ్చాం ఇదే ఆ, వాటర్ లాగా ఇచ్చాం, బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోద్ది. ఓకే నెక్స్ట్ ఏంటంటే దీనికి నైట్రోజన్ కూడా ఫిల్లింగ్ చేసి పెడతాం దీనికి. ఓకే ఓకే పెట్టేసి వదిలేస్తాం. మనకి ఎప్పుడైనా ఏదైనా లీక్ ఉందా ఏదైనా దీంట్లో చూసుకోవచ్చు మనం. ప్రెజర్ బట్టి మనకి గేజ్ బట్టి మనకి తెలుస్తుంది. ఓకే. ఇక్కడ పిన్ వాల్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి పెట్టేసి వదిలేస్తాం. నెక్స్ట్ మనకి ఫ్యూచర్ లో ఇప్పుడు ఏదైనా ఏసీ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓకే. ఏసీకైనా బాగుంటుంది. దీని మీద కన్సీల్ చేసినంత వల్ల రేపు పొద్దున్న నాకు మెయింటెనెన్స్ అయితే ఇబ్బంది ఉంటుందా? మెయింటెనెన్స్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇప్పుడు మనం కన్సీల్ చేయడం వల్ల అందం అయితే అందం ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా ఈజీగా. మనకి ఏంటంటే పైప్స్ అనేవి బయటకి ఏం కనిపించవు, ఇంకా ఓకే. నీట్ గా ఉంటాయి. ఇంకా ఓకే. మనం ఇంటీరియర్ చేసేటప్పుడు చాలా మంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారండి. ఏసీ పాయింట్స్ ఏదైతే ఉందో అంత ఇంటీరియర్ నేను చేస్తున్నాను కాబట్టి పర్టికులర్గా కన్సీల్ చేసి చేయడం జరిగింది. స్టార్టింగే కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కానీ ఇంటీరియర్ని అప్రోచ్ అయ్యి ఉంటే కన్సీల్డ్ అంతా కూడా ఏసీ పాయింట్స్ అన్ని కన్సీల్డ్ అయ్యి ఇన్ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా మనం చూసుకోగలుగుతాం. సో ఫర్దర్గా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి నేను మీ తీరు హ్యాపీ హోమ్ ఇంటీరియర్స్ వన్ స్టాప్ గెట్ ఆల్ సొల్యూషన్స్.